ఈ మాత్రం చేస్తే చాలండి, మనకేం అక్కల వేరే. శత్రువులు మిత్రులు అవుతారు వాళ్ళు, మనం మైత్రి పెంచుకోవచ్చు అలాగా. నిజంగా మనం ఈ కర్మ మనకు కనిపించందు కూడా కనిపిస్తుంది. భగవద్ దర్శనం మన ఎవరికీ కాల, నాతో సహా మీతో సహా ఎవరికీ కాల, కానీ అవుతుంది. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు అంటే, ఎవని మనస్సు నిరంతరం భగవన్నామస్మరణలో రమిస్తుందో అతనికి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, అన్ని సందేహాలు తీరిపోతాయి, ఇంకా ఏ సాధన అవసరం లేదు, దానికి తగిన సాధన చెయ్యాలి. మనం ఇంట్లో ఉండే కృష్ణుడు బొమ్మ మన కళ్ళ ఎదురుగా శ్రీకృష్ణుడిగా మారుతుందమ్మా, సందేహమే లేదు. పరిపూర్ణ విశ్వాసంతో నా తల్లి మీద, నా తండ్రి మీద నాకెంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంతో భగవంతుడి మీద చెబుతున్నాం. మన విగ్రహాలు మనుషులు అవుతాయి, మనం ప్రయత్నం చేయాలి. మనం ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి కొట్టుకుపోతుంటే దానికో దండ బారేసి, ద్వారకలో బేటి ద్వారక ఉంది, అక్కడికి వెళ్ళా. దేనికి నీకు బేటి ద్వారక పని లేక ఇక్కడ, నీ ఇంట్లో ఉన్న కృష్ణుడిని వదిలేసి ఇక్కడ అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏమిటి కుచేలుడు కృష్ణుడికి అటుకులు పెట్టేట, అందుకని అందరి దగ్గర బియ్యం జల్లిస్తున్నాడు. అదో పెద్ద వ్యాపారం అయిపోయింది, బియ్యం వ్యాపారం అయిపోయింది. అక్కడ పెద్ద ఉయ్యాల్లో ఉంటుంది, వెళ్ళడం బియ్యం జల్లడం. బియ్యం తింటారా అంటే కృష్ణుడు అటుకులు తిన్నాడు కానీ బుద్ధి లేదు, అటుకులు దొరకలా బియ్యం జల్లుతారు. అయితే అందువల్ల ఏమైంది, చివరికి కృష్ణుడు బెచ్చగాడు అయ్యాడు. మనకు కలిసి వచ్చింది వెళ్ళి. పైగా ఈ బియ్యం జల్లడానికి 300 టికెట్, ఊరికే జల్లకూడదు అక్కడ. ఈ పిచ్చిలో మనం తిరిగేసి నేను బేటి ద్వారాకి వెళ్ళా, బియ్యం చెల్లాని అదొక కబులు చెబుతావు. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చొని 5 నిమిషాలు మాట్లాడావా, 5 నిమిషాలు మాట్లాడకుండా ఆయన్ని చూసావా, అది అగోచరము ప్రత్యక్షంబుగా నీకు కనిపించని భగవంతుడు కూడా నీ ఇంట్లో విగ్రహం మానవ రూపంగా మారి నిన్ను అనుగ్రహించాలి అంటే సత్కర్మము, పట్టు వదలని తీవ్రత. నా తల్లి కనిపించింది, నా తండ్రి కనిపిస్తున్నాడు, నా భార్య కనపడింది, నా భర్త కనపడుతున్నాడు, దేవుడు ఎందుకు కనపడు, నాకు అంత తీవ్ర ప్రయత్నం చేయాలమా, ఒక ప్రహ్లాదుడిలాగా చెయ్యాలి, ఒక ధ్రువుడిలాగా చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. అగోచరము ప్రత్యక్షంబుగా, కనిపించని దాన్ని కూడా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు భగవంతుడి సంగతి అలా అట్టిపెట్టాం. మనకు ఒక విషయం తెలియలా, ఏదో శాస్త్ర సంబంధమైనది తెలియక ఇబ్బంది పడుతున్నాం. ఇది తెలిస్తే బాగుండు, ఇది తెలియాలి అని మీ ఇంట్లో ఉండే పూజా విగ్రహానికి మీరు నమస్కారం చేసుకుని అదే నామస్మరణ చేయండి. ఆశ్చర్యకరంగా 10-15 రోజులు కాకుండా మీ ఇంటికి ఎవరో వచ్చి ఆ విషయం చెబుతారు. అనుమానం ఏం లేదు అందులో, మీ ఇంటికి వచ్చి చెబుతారు. నేను అనుభవించే చెబుతున్నాను. భగవంతుడు అంత కరుణామయుడు. కొరియరే వస్తుందో తెలియదు, పోస్టే వస్తుందో తెలియదు, ఆ మనిషే వస్తాడో తెలియదు, మనకు కావలసిన సమాచారం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది ఎందువల్ల జరుగుతుందంటే మన తపన. దాన్నే ఋషులు తపస్సు అన్నారు. దాన్ని వాల్మీకి 24 ఏళ్ళు పైన తపస్సు చేయబట్టి 24,000 శ్లోకాల రామాయణం రచించగలిగాడు. కవి ఎవడైనా అంతే, ముందు తపించాలి, తర్వాత రచించాలి. ఇప్పుడు జరుగుతున్న భాగవతం అంటే ముందు రచించేసి తర్వాత తపిస్తున్నారు సన్మానాల కోసం. అందుకని ఏం రావట్లేదు ఇక్కడ. ముందు రచించేశారు ఇక్కడ, తర్వాత ఎవడొస్తాడో చేతిలో పెడదాం, ఎవడొస్తాడు ఖాళీ, ఏం పెడతావు చేతిలో ఇక్కడ. వాడికి చదివే ఆసక్తి లేదు. వాడు పుస్తకం అటు ఇటు తెప్పి గెటప్ బాగుంది అంటాడు, గెటౌట్ అంటాడు. అది గెటప్ బాగుండడం అంటే ఆ పుస్తకం చదవడం మానేసి చదవడం. ఎవడో పెద్దవాడు వస్తే వాడి చేతిలో పుస్తకం పెడదామని చూస్తాం మనం చదవం, ఎవడో చదవడదా. ఎందుకంటే నువ్వు రచించి తప్పిస్తున్నావు మిత్రమా. నువ్వు కవివైతే తప్పించి రచించు. ముందు తపన పడు భగవంతుడి గురించి, తత్వం గురించి. తర్వాత నీకు ఏదైనా తెలిస్తే 4 ముక్కలు రాయి. లేకపోతే వ్యాసుడు రాశాడు, వాల్మీకి రాశాడు, నువ్వు రాయకపోయినా నష్టమేం లేదు. ఇక్కడ దేశం, సమాజం అనేది రాయని వాళ్ళ వల్ల ఇబ్బంది పడడం లేదండి, చదవని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది. మనం పెంచవలసింది కవులు కాదండి, పాఠకులు. ఊరికి కవులు పెరిగితే ఉపయోగం ఏంటి ఇక్కడ, కవిశయం మళ్ళీ పెట్టుకోవడానికి తప్ప. కవులు కాదండి పెరగవలసింది, పాఠకులు పెరగాలి. కవిత్వం చదివాడు ఎవరు లేడి వాళ్ళ, పాఠకులను పెంచండి. అందుకే నేను పద్యాల బోర్డు ఎందుకు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, భర్తృగారు ఇంత గొప్పవాడు, ఏనుగు లక్ష్మణుడికి ఇంత గొప్పవాడు, ఈ ప్రాచీన సాహిత్యం ఇంత గొప్పది అంటే పాఠకులు పెరుగుతారు. నాకు కావలసింది అదే. మీరు కొంతమందికైనా భర్తృహర సుభాషితాలు ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కొనుక్కుని చదువుకుందామనే ఆలోచన వస్తే ఈ ప్రవచనం సార్థకమైనట్టే, ఇంకేమక్కల్లా. తర్వాత చదువుకుంటారు నెమ్మదిగా, పాఠకులు పెరుగుతారు. మళ్ళీ భర్తృహర లాంటి వాడు పుడతాడని, ఎందుకు పుట్టడం, ఆయన పుట్టాడుగా. ఈ అనవసరపు చర్చ వద్దండి, చదవడం చేయడం అంతే.
అలాగా ఎంతటి వాడైనా మార్పు చెందుతాడు ఖచ్చితంగా. మూర్ఖజను సంఖ్యావంతునింగాగా దాయల సన్మిత్రులుగా అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహుత్కలనంబైన మఖావిషంబు అమృతముగా చేయును. ప్రాణాలు హరించి విషమైనా సరే భగవత్ కటాక్షం ఉంటే అమృతంలా అయిపోతుందమ్మా, అనుమానం ఏం లేదు. ఎందుకని మన సజ్జన ప్రవృత్తి కారణంగా, ధర్మం కారణంగా, మన సత్యవాక్ పారీణత కారణంగా విషం కూడా అమృతంగా అవుతుంది. దానికి భగవద్భక్తి తార్కాణం ప్రత్యక్షమైన ఉదాహరణ మహాభారతం నుంచి చెబుతాను. ద్రోణపర్వం జరుగుతోంది భారతంలో. చాలా ఆసక్తికరమైనది ద్రోణపర్వం. పండితులకు నమస్కారం పెట్టి కోరుతున్న ద్రోణపర్వం చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. భారతం అనగానే విరాట పర్వం, రామాయణం అనగానే సుందరకాండ, ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. మొత్తం చదవండి. సామాన్య జనులు ఎలాగూ చదవరు, పండితులు కూడా చదవకపోతే ఎలాగండి? ద్రోణపర్వం చాలా గొప్పది. ద్రోణపర్వం అంతా యుద్ధమే, ఏముంది అనద్దు. మానవ సహజమైన రాగద్వేషాలు, అదృష్టాలు, దురదృష్టాలు ఉన్నట్టుండి దృశ్యం మారిపోవడం, ఏ సినిమాలోనూ మీరు చూడని బ్రహ్మాండమైన మలుపులన్నీ ద్రోణపర్వంలో ఉంటాయి. 14వ రోజు యుద్ధం జరుగుతోంది. 14వ రోజు అంటే అర్థం ఏంటి? 13వ రోజు అభిమన్యుడిని చంపేశారు. విశేషం ఏమిటంటే భారత యుద్ధంలో భీష్మ పర్వం వరకే యుద్ధం జరిగిన తర్వాత జరిగింది యుద్ధం కాదమ్మా, హత్యలు. అవి దాని యుద్ధం అన్నారు, హత్య. అభిమన్యుడిది హత్య, అది యుద్ధం కాదు. ఇది ఒక్క వాలుండి 16 ఏళ్ళు కూడా నిండన వాడిని పెట్టుకుని భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, శరుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, సోమదత్తుడు, బాల్హికుడు, భూరిశ్రవుడు, ఇంతమంది. సిగ్గు లేదా? వాడికి 16 ఏళ్ళు వయస్సు లేదా? వాడు చుట్టూ నిలబడి చంపేస్తారా వాడిని? దాని యుద్ధం అంటారా, హత్య అంటారా? అందుకే అర్జునుడికి మంటెత్తిపోయి, మీరు ఒక్కడిని ఇంతమంది కలిసి చంపారు కదా, మీ అందరినీ నేను ఒక్కడిని చూస్తాను అని 14వ రోజు బయలుదేరాడు. ఆ రోజు వాళ్ళకి తెలిసింది అక్కడ. అటువంటి కొడుకుని చంపేస్తే తండ్రికి ఎంత కోపం వస్తుందో, అందులో కృష్ణ సహాయం కలిగినటువంటి తండ్రికి ఎంత కోపం వస్తుందో 14వ రోజు తెలిసింది. భారతంలో ద్రోణపర్వం ముఖ్యం నన్ను అడిగితే, భగవత్కరుణ ఎలా ఉంటుందో తెలియాలన్నా, యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలియాలన్నా, అప్పటికప్పుడు జీవితంలో దృశ్యాలు మారిపోవడం ఎలా ఉంటుందో తెలియాలన్నా, అంతేకాదు మనం భగవంతుడిని జీవితానికి సారథిగా వరించగలిగితే ఎంత ప్రమాదం నుంచైనా ఆయన ఎలా కాపాడతాడో ద్రోణపర్వం ద్వారా తెలుస్తుంది. ద్రోణపర్వం దానికి ప్రమాదం, ఖచ్చితంగా పడతాడు. పైగా కాపాడుతున్నానని చెప్పడం ఎందుకయ్యా, నీకు ఫోన్ చేయాలి ఏమిటి? కాపాడితే సరిపోయే కదా. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు ముందు రోజు రాత్రి ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమిటి? నా కొడుకు చావుకి సైంధవుడు కారణం అని చెబుతున్నారు, రేపు సాయంత్రం సూర్యాస్తమయంలోగా సైంధవుడిని చంపేస్తా. అసలు ఈ ప్రతిజ్ఞ చేయడమే తప్పు. ఎందుకంటే అది బహిరంగంగా చేయకూడదు. ఇటువంటి లోపల ధర్మరాజుతోటో సుభద్రతోటో ఎవరితోనో చెప్పేసి పొద్దున్నే సైంధవుడిని ఇడ్లీ కాఫీకి పిలిచి లేపెత్తే అయిపోయాయి. ఎందుకు వచ్చిన గొడవ? శ్రీకృష్ణుడు అయితే అంతే చేస్తాడు. వ్యూహాలు ఉంటాయి ఆయన దగ్గర. శకునైనా అంతే చేస్తాడు. శకుని చెడ్డ కోసం చేస్తాడు, కృష్ణుడు మంచి కోసం చేస్తాడు. ఇద్దరిది ఒకటే వ్యూహం. ఆయన ధర్మం కోసం చేశాడు కృష్ణుడు, శకుని అధర్మం కోసం చేశాడు. అర్జునుడికి ఆవేశంలో ఈ తెలివితేటలు ఉండవు. ఎప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. కొంపలు అంటుకుపోతే ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తే. దశరథుడికి ఏదో పెద్ద ఆనందం వచ్చేసింది కైకేయిని చూసి. కైకేయికి వరాలు ఇచ్చాడు. నీకు 2 వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు. ఒక 2 ఏళ్ళు పోయే కోరుకుంటాను. కొంపలు ముంచేసిన తర్వాత వెంటనే ఇచ్చేస్తే పోయేది. 4 పట్టు చీరలో 6 బంగారు నగలో ఏదో అడిగేది, గొడవ వదిలిపోయింది. నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను. అవసరమైనప్పుడు ప్రాణం తీసింది. దశరథుడి ప్రాణం తీసింది. ఆ 2 వరాలు అటువంటివే. భరతుడికి పట్టాభిషేకమా, రాముడికి వనవాసమా, దశరథుడి ప్రాణాలు పోయాయి. ఎందుకని? ఆనందంగా ఉండి ఒళ్ళు తెలియక వరాలు ఇచ్చాడు. ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు. ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశం చల్లారిపోయేవాళ్ళే. పాలో కాఫీయో మజ్జిగో తాగాలి. ఆ తర్వాత 2 గంటలు అయ్యాక కొంచెం ఆలోచించాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఆలోచించాలి. ఇంత ఆవేశం అవసరమా? దీనివల్ల ఏమవుతుంది? మనం జైలుకి వెళ్ళిపోతాం, కానీ వాడు బాగుంటాడా? ఎందుకు వచ్చిన గొడవ అంటే అది ఆగిపోతుంది. అందుకని ఆవేశం వచ్చింది కానీ చూరులోంచి కత్తి తీసుకుని బయలుదేరితే పోయినవాడు పైకి పోయాడు, మనం లోపలికి పోయాము. ఇక్కడ 25 ఏళ్ళైనా బయటికి రాను. ఇక్కడ ఎక్కడో సత్ప్రవర్తనతో ఉంటే 230 మంది 31 మందిని విడదీశారు ఈ వేళ. అలా ఎప్పటికీ జరగాలి. మనం సత్ప్రవర్తనతో ఉంటాం. ఏంటి ఎందుకు వచ్చింది ఈ నేరం చేయడం? ఎందుకు జైలుకి వెళ్ళడం? ఎందుకు? ఆ సత్ప్రవర్తన ఏదో ముందే ఆడవచ్చు కదా. ఎందుకు మనం తెచ్చిపెట్టుకునేవండి ఇవన్నీ? అలాగా అర్జునుడు ప్రతిజ్ఞ చేయడమే ఒక ఆవేశం అయితే, అది ఏం చేశాడు? పైగా ఆ ప్రతిజ్ఞ నెరవేరకపోతే, సాయంత్రంలోగా సైంధవుడిని చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఇది మూర్ఖత్వం. వాడిని చంపుతానని చెప్పి ఊరుకోవచ్చుగా.
అగ్ని ప్రవేశం చేస్తా. అప్పుడు కౌరవులు ఏం భావించారు, అది డమడమడ వాయిద్యాలు మోగించారు. గూఢచారుల ద్వారా దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. వాడేం తెలివి తక్కువవాడా, వాడు మొత్తం 3 లక్షల మందిని పెట్టి మధ్యలో పెట్టాడు సైంధవుడు. రమ్మను ఎలా వస్తాడు, 3 లక్షల మందిని పెట్టాడమ్మా. వాళ్ళు ఏమి ప్రవచనానికి వచ్చిన ప్రేక్షకులు కాదు, దండాలు పెట్టడానికి యోధులు, చంపేస్తారు పట్టుకుని. ఇక్కడ 3 లక్షల మందిని ఊచకోత కోస్తే తప్ప సైంధవుడిని చంపలేని పరిస్థితి. ఇది ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? అర్జునుడు తెచ్చిపెట్టుకున్నాడు. నరుడికి నారాయణుడికి తేడా అదే. నరుడు నరుడే, నారాయణుడు నారాయణుడే. అందుకే నారాయణుడు రాత్రి అర్జునుడి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా ఇది పిచ్చి, నాకు చెప్పచ్చు కదా వాడిని చంపాలని ఉందని, నేనేదో ఉపాయం చెబుతాను కదా అంటే, బావా అనేశాను. మరి అయిపోయి అనేశాక ఏం చేస్తావు? ఇప్పుడు 6 ఎకరాలు అమ్మేయడమే. అయినా అర్జునుడు భక్తుడు కాబట్టి కృష్ణుడు కాపాడాడు. ఎలాగా? అందరినీ నరుక్కుంటూ బాణాలు వేసుకుంటూ కొన్ని వేల మందిని చంపుకుంటూ అయ్యో అర్జునుడు అనుకుంటూ ఉండగా వెడుతూ ఉంటే శృతాయుధుడు అని ఒకడు వచ్చాడు. శృతాయుధుడు, వాడి దగ్గర పెద్ద గద ఉంటుంది. వాడు ఆయుధం బాణాలు కాదు, గద. అది మంత్రప్రోక్తమైన గద. దాన్ని అస్త్రం అంటారు. శస్త్రం అంటే మామూలు బాణం, ఆయుధం. అస్త్రం, బాణం అంటే మామూలు బాణం. అది మామూలుగా చంపుతుంది, లేకపోతే కింద పడిపోతుంది. అస్త్రాలు ఉంటాయి కొన్ని. ఆ అస్త్రాలు ఎలా ఉంటాయంటే, దాన్ని సరైన ప్రయోగం చేయకపోతే వెనక్కి వచ్చి వేసిన వాడిని కొట్టేస్తాయి. దానికి తగిన బలం ఉన్నవాడి మీదే వేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అస్త్రాలు వేయడానికి వెళ్ళి, అస్త్రం అంటే ఇప్పుడు మంత్రం ఉంటుంది దానికి. ఆ మంత్రం నియమం పెట్టుకుని ఇంటి దగ్గర 1,000,000 సార్లు జపించాలి. అలాంటి అస్త్రం ఒకటి శృతాయుధుడి దగ్గర ఉంది, అది గద. ఆ గద తీసుకుని యుద్ధానికి వచ్చారు. మామూలుగా ధనుర్బాణాలు కూడా ఉన్నాయి. వాడు యుద్ధం చేసి చివరికి అర్జునుడు కనపడి వాడిని ఏదో రకంగా చంపేద్దామని చూస్తుంటే అర్జునుడి మీద గద వేద్దామని వచ్చాడు. వాడు ఆ గద వేస్తే నిజంగా అర్జునుడు అయిపోయేవాడు. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు. ఒక క్షణంలో చెబుతాక ఇదేమిటి, వాడు వేద్దామని వస్తాడు. వేసేసరికి వాడు గద ప్రయోగించేసి కృష్ణ పరమాత్మ సారథ్యంలో ఉన్నవాడు టక్కమని లేచి నిలబడతాడు. ఈయన ఎందుకు లేచాడో అర్జునుడికి అర్థం కాదు. ఆ గద వచ్చి ఈయనకి తగిలింది. అర్జునుడికి తగల్లా. భక్తుడు తినవలసిన దెబ్బలు తాను తింటాడమ్మా. భగవంతుడంతే అంత దయామయుడు. భగవంతుడంటే అంత దయ. ఉన్నట్టుండి లేచాడు ఇక్కడి నుంచి, పగ్గం వదిలేసి. ఆ గద వచ్చి ఇతనికి తగిలింది, కృష్ణుడికి తగిలింది. కృష్ణుడిని ఏం చేయలా. అది ఏం చేయలేకపోయింది. విష్ణువు కాబట్టి చేయలేదు కాదు, ఆ మహిమ అక్కడ వ్యక్తం చేయాలి. ఆ గదతో ఉండే సమస్య ఏమిటంటే, అది మంత్రప్రోక్తమైన గద. అది యుద్ధం చేసేవాడి మీద ప్రయోగించాలి కానీ యుద్ధం చేయని వాడి మీద ప్రయోగించవద్దు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి తగులుంటే వాడు చచ్చిపోయేవాడు, అనుమానం వల్ల. కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడంలా, ఈయన మధ్యలో లేచి నిలబడడం వల్ల ఈయనకి తగిలింది. యుద్ధం చెయ్యని వాడి మీద ప్రయోగించడం తప్పు కాబట్టి ఆ గద వెనక్కి వెళ్ళి శృతాయుధుడిని కొట్టేసింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అర్జునుడికి పౌరుషం వచ్చింది. జీవుడు కదా, పౌరుషం ఎక్కువ. బావా నిన్ను ఎవరు లేవమన్నారు, ఎందుకు లేచావు, నాకు ఇది అవమానం కదా, నువ్వు లేవడమే, ఊరుకా వెర్రి మొఖమా, అవమానం సన్మానం అంటావు. చచ్చేవాడు అన్యాయం గారు ఇక్కడ. అవమానం అంట, అవమానం. నీకేం తెలుసు? వాడు పూర్వజన్మ కథ నీకు తెలుసా? వాడు ఇదే కర్మ సిద్ధాంతం అంటే. వాడు ఎవడో నీకు తెలుసా? వాడు ఎవడనుకుంటావు? వరుణదేవునికి పుట్టాడు. వాళ్ళ అమ్మ ఎవరు? పర్ణాశ అని ఒక నది. పర్ణాశ అనే ఒక నదికి వరుణదేవుడికి పుట్టాడు. వాడు సామాన్యుడు కాదు. వాడు పుట్టగానే వాళ్ళ అమ్మ వరుణదేవుడు ఏం వరం కోరింది అంటే, నా కొడుకుని ఎవ్వరూ చంపలేనంత గొప్ప ఆయుధాన్ని ఇమ్మని కోరింది భర్తని, వరుణుడిని. ఆయన ఈ గద ఇచ్చాడు. ఇస్తూ కూడా ఏమన్నాడంటే, ఎవరూ చంపలేకుండా అనేది కుదరదు, నువ్వేదో కోరితే మాత్రం నేనేం చేయను, నేను చనిపోతాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సహా అందరికీ మరణం తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, యదృశ్యం తన్నశ్యం. అందుకని పర్ణాశ అనేది, నువ్వు అటువంటి దురాశలు పెట్టుకోవద్దు, మరణం లేకుండా కుదరదు. ఒక షరతు పెడుతున్నాను, ఈ గదని యుద్ధం చేసేవాడి మీద ప్రయోగిస్తే శ్రీకృష్ణుడైనా శ్రీ మహావిష్ణువైనా వెళ్ళిపోవలసిందే, కానీ ఖాళీగా ఉన్నవాడి మీద ప్రయోగిస్తే మాత్రం వీడే పోతాడు అన్నాడు. వీడు సరిగ్గా అదే చేశాడు. వీడికి అది చెయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అదే కృష్ణ అనుగ్రహం అంటే, అదే జన్మ, అదే భగవద్ అనుగ్రహం. అప్పుడు ఆయన కథంతా చెప్పాడు. వీడు వరుణుని కొడుకయ్యా, తల్లి పేరు పర్ణాశ, వీడికి వరం ఉంది, ఆ గదను ప్రయోగిస్తున్నాడు, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలియదు. మరి నేను లేచి నిలబడకపోతే ఏం చేయమంటావు? అది నీ దగ్గరికి వచ్చి ఉంటే సైంధవుడు చావడానికంటే 4 గంటల ముందే నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ నువ్వు అగ్ని ప్రవేశం కూడా చేయక్కల, అంత్యక్రియలే మిగులుతాయి. ఇంకా ఒక పక్క అభిమన్యుడు పోయి ఏడుస్తున్న పాండవులు, నువ్వు కూడా పోతే యుద్ధం ఆపేస్తారు.
పరమాత్మ కాపాడదలుచుకుంటే అంత ఇదిగా కాపాడతాడమ్మా ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ భరతుడు గారి. అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనం వైన విషం మహావిషంబు అమృతముగా చేయు. మన మీదకి విషప్రయోగం జరిగినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో ఉంటే అది అమృతంగా మార్చి పరమాత్మ మనని కాపాడతాడు. అందుకని ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలనే కర్మని మనం